హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినాక చాలా అవకాశాలు వచ్చాయి నిఖిల్కి. సీరియల్స్, వెబ్ సిరీస్, కవర్ సాంగ్స్తో చాలా బిజీగా ఉన్నాడు. సోషల్ మీడియాలో అయితే చాలా యాక్టివ్గా ఉంటాడు. తన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్తోనైతే షేర్ ఉంటాడనమాట. అయితే నిఖిల్ ఈ మధ్యనే ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాడు. అది సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. అయితే నిఖిల్ ఏమన్నాడంటే, మీ ప్రేమ సపోర్ట్తోనే నేను ఇంత స్టేజ్లో చేరుకోగలిగాను. నేను మీ అందరికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను అని అయితే నిఖిల్ ఒక ఎమోషనల్ పోస్ట్ అయితే సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఒక లైఫ్ ఉంటుంది. అయితే ప్రతి ఒక్కళ్ళకి తమ లైఫ్ వాళ్ళు ఇండివిజువల్గా లీడ్ చేయాలనుకుంటున్నాను. నన్ను కూడా ఒక ఇండివిజువల్గా లైఫ్ లీడ్ చేయనియండి. వేరే వాళ్ళకి సంబంధించిన పోస్ట్ని వేరే వాళ్ళతోని పోస్ట్ చేస్తే నన్ను మాత్రం ట్యాగ్ చేయొద్దు అని రాశాడు నిఖిల్. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ప్రతి ఒక్కళ్ళకు ఒక ఇండివిజువల్ లైఫ్ ఉంటుంది. కాబట్టి నా ఫ్యాన్స్, నా వెల్ విషర్స్, నా సపోర్టర్స్ వీళ్ళందరినీ నేను కోరుకునేది ఒకటే, నన్నైతే వేరే వాళ్ళతో కలిసి అయితే ట్యాగ్ చేయకండి అని అయితే ఒక ఎమోషనల్ పోస్ట్ చేశాడు. అయితే మీరు ఈ తప్పుని మళ్ళీ రిపీట్ చేయకండి అని ఫ్యాన్స్ని అయితే చాలా రిక్వెస్ట్ చేసుకున్నాడు. అయితే నిఖిల్ ఎందుకు ఇలా పోస్ట్ చేశాడని అయితే ఫ్యాన్స్కి అర్థం కాలేదు. అయితే వాళ్ళు ఇప్పుడు నిఖిల్ తను బిగ్ బాస్ హౌస్లో కావ్య గురించి తన లవ్ స్టోరీ చెప్పాడు. బయటకు వచ్చిన కావ్యని కలుస్తా అన్నాడు. కలిశాడు కానీ కావ్య నిఖిల్ని క్షమించలేదు. కావ్య కొరకు చిన్ని సీరియల్లో కూడా ఎంట్రీ ఇచ్చాడు నిఖిల్. అయితే అక్కడ కూడా కావ్య పెద్దగా రెస్పాన్స్ ఇవ్వలేదు. వాళ్ళిద్దరు కలిసి సీరియల్ చేసినా కూడా నిఖిల్కి పెద్దగా సపోర్ట్ చేయలేదు కావ్య. ఇక నిఖిల్ కూడా తను చాలా ఫెడప్ అయిపోయాడు. ఎంత అని బతిలాడతాడు, తను చాలా ఇబ్బంది అనిపించి అయితే నన్ను ఇట్లా ఇక ఫ్యాన్స్కి అయితే ఈ డైరెక్ట్గా చెప్పేశాడు, ఇక ఈ రిలేషన్షిప్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది, మీరు నన్ను కావ్యతో కలిపి అయితే ట్యాగ్ చేయకండి అని అయితే పెట్టాడు పోస్ట్. అయితే ఫ్యాన్స్ అయితే చాలా బాధపడ్డారు ఈ విషయానికి. తర్వాత ఏమైపోయిందంటే, చిన్ని సీరియల్లో ఏమైపోయింది, ఇప్పుడు మనకు సీరియల్ చూపెడుతున్నారు ఏంటంటే చిన్ని కావేరి ఇంకా బాలరాజు కలిసిపోయారని. చిన్ని కొరకు అయితే కావ్య బాలరాజుని ఇది కలిసిపోతుంది, కానీ తర్వాత మళ్ళీ నిన్ను క్షమించలేదు అని లోపల మనసులో అనుకుంటుంది. అయితే ఇదైతే బ్యాడ్ న్యూసే నిఖిల్ కావ్య ఫ్యాన్స్కి. ఎందుకంటే ఇప్పుడు కావేరి బాలరాజు కలిసిపోతే సీరియల్ కూడా ఎండ్ అయిపోతుంది కదా. అయితే నిఖిల్ ఇక మనకి చిన్ని సీరియల్లో అయితే ఇక ముందు కూడా రాకపోవచ్చు. చిన్ని సీరియల్ కావ్య కొరకే ఎంట్రీ ఇచ్చాడు, కావ్యని ప్లీజ్ చేసుకుందామని ఎంట్రీ ఇచ్చాడు, కానీ కావ్య తనకు పెద్దగా చేయలేదు కాబట్టి ఇక చిన్ని సీరియల్లోకి రాడు. అయితే నిఖిల్ వేరే లెవెల్ ఆఫీస్ అని వెబ్ సిరీస్లో యాక్ట్ చేయబోతాడు. పార్ట్ 1లో అఖిల్ సార్థక్, కాజల్, శుభశ్రీ ఇంకా వీళ్ళందరూ ఉన్నారు, రీతు చౌదరి. అయితే పార్ట్ 1 వేరే లెవెల్ ఆఫీస్ పార్ట్ 1 ఫ్లాప్ అయింది. అయితే ఫ్యాన్స్ కూడా ఎందుకు నువ్వు ఆ ఫ్లాప్ సిరీస్లో యాక్ట్ చేస్తున్నావు అంటే, ఇప్పుడు నిఖిల్ వచ్చినాక పార్ట్ 2 హిట్ కావచ్చు. ఎందుకంటే నిఖిల్ అయితే బిగ్ బాస్ నుంచి వచ్చినాక అయితే చాలా ట్రెండింగ్లో అయితే ఉన్నాడు. అయితే ఇప్పుడు పార్ట్ 2లో అయితే హీరోయిన్గా ప్రేరణ ఖమ్మంని తీసుకుంటున్నారు అనేది ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిఖిల్ కూడా తను ప్రేరణతో కలిసి ఒక ఫోటో తన ఇన్స్టాగ్రామ్లో అయితే షేర్ చేసుకున్నాడు. అయితే ప్రేరణ ఇటీవల తను బిగ్ బాస్లో టాప్ 5లో ఉన్నది, మళ్ళీ స్మార్ట్ జోడీలో టైటిల్ గెలిచింది. తను కూడా చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి ప్రేరణను అయితే తీసుకుంటున్నారనే న్యూస్ అయితే సోషల్ మీడియాలో బాగా తెలుస్తుంది. కావ్య తను ఈసారి బిగ్ బాస్కి కావ్య, తేజస్విని కూడా బిగ్ బాస్ పోయే అవకాశం ఉందని వినపడుతుంది. చిన్ని సీరియల్ అయితే త్వరలోనే ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏమో మరి ఈటీవీలో కావ్య ఒక సీరియల్ని సైన్ చేసింది అని వినపడుతుంది. కానీ అయితే బిగ్ బాస్ యాజమాన్యం వాళ్ళకి ఏంటంటే బాగా ట్రెండింగ్లో ఉన్నోళ్ళు కావాలి. కావ్య నిఖిల్ చేయబట్టి చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి కావ్యనైతే ఎంత రెమ్యునరేషన్ అయినా ఇచ్చి తీసుకురావాలని ఈ బిగ్ బాస్ యాజమాన్యం అయితే ట్రై చేస్తుంది. అయితే నిఖిల్ తనైతే ఇప్పుడు కన్నడలో ఒక మూవీ కూడా యాక్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది. తను బిగ్ బాస్ టైటిల్ గెలిచినాక ఇక సీరియల్స్లో చేస్తే అయితే నిఖిల్కి మంచిగా ఉండదని తను ఒక కన్నడలో మూవీ చేస్తున్నాడు. తను ఆగస్టుతో తన బాండ్ అయిపోతుంది. ఆ తర్వాత మూవీ స్టార్ట్ చేస్తాడు. వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు నిఖిల్. కవర్ సాంగ్స్ కూడా చాలా చేస్తున్నాడు. అయితే నిఖిల్కి అయితే బిగ్ బాస్ తర్వాత మంచి లైఫ్ ఉంది. తను బిగ్ బాస్ విన్నర్ సీజన్ అయిపోయినాక ఇన్ని నెలల వరకు ట్రెండింగ్గా న్యూస్లో అయితే లేడు. నిఖిల్ ఒక్కడే ఉన్నాడు. తను అయితే ఇప్పుడు వెబ్ సిరీస్లో అయితే ప్రేరణతోని మన ముందుకు వస్తున్నాడు.